జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి శుభగ్నం కార్యక్రమానికి స్వాగతం. మొదటిగా మీనాక్షి గారు ఉత్తరం రాశారండి హైదరాబాద్ నుంచి. ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అండి. జనవరి 3, 1976 సాయంత్రం 4:35 కాన్పూర్లో పుట్టారని రాశారండి. మీనాక్షి గారు, మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీది శ్రావణ నక్షత్రం 1వ పాదం అవుతుందండి. మకర రాశి జాతకులు, లగ్నం మిథున లగ్నం అండి. మీరు పంపించినటువంటి ప్రశ్నమ్మ ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ ఉన్నతి గురించి రాశారమ్మా. మీరు ఇచ్చిన వివరాల ప్రకారం ఇది మిథున లగ్నం అవుతుంది. మకర రాశి జాతకులు. ఈ మిథున లగ్నానికి 7, 10 స్థానాధిపతి, వృత్తి స్థానాధిపతి అనేటువంటి గురుడు ఎవరైతే ఉన్నారో ఆయన దశమంలో స్వక్షేత్రంలో అమ్మ ఇది హంస మహాపురుష యోగం అని చెప్పడం జరుగుతుంది. కానీ యోగం ఎందుకు రావట్లేదని మనం గమనించినట్లయితే ఈ మిథున లగ్నానికి 2వ స్థానం ముందు అష్టమాధిపతి అనేటువంటి శనీశ్వరుడు వక్రించున్నారమ్మా. 10 స్థానం ముందు కుజుడు, అంటే లగ్నానికి పాపార్కలం పట్టింది. ఎంత మీరు కష్టపడినా కానీ మీకు ఫలితం రావడం అనేది తక్కువగా ఉంటుంది. మీకు జాతకంలో లగ్నానికి శని కుజుల వల్ల పాపార్కలం ఏర్పడటము, పంచమాధిపతి యోగకారకమైనటువంటి శుక్రుడు 6వ స్థానంలో ఉండటము, ఆ శుక్రుడు నవాంశ నీచిస్తులు ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళకపోతున్నారండి. మీకు ఆరోగ్య సమస్యలు కలగడానికి గల కారణం అండి పంచమాధిపతి అంటే శుక్రుడు 6వ స్థానంలో ఉంటాము, 6వ స్థానాధిపతి అనేటువంటి కుజుడితో చూడటము, శుక్రుడు నీచిస్తులు ఉండటం వల్ల ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయండి. తరచుగా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందితో ఎదుర్కొంటూ ఉంటారు. అందువల్ల తప్పనిసరిగా మీరు శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారం చేసినట్టయితే మంచి ఫలితం వస్తుంది. వృత్తిపరంగా గురుడు సొంత ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎందుకు యోగాన్ని ఇవ్వట్లేదంటే ఆయన నవాంశ నీచిస్తులు ఉండటం వల్ల మీకు పూర్తి యోగం కలగట్లేదు. అందువల్ల గురు శుక్రులు గనక తగ్గు పరిహారాలండి. యథాశక్తి జపము, దశాంశ అక్షర తర్పణ, హోమము, దానం గనక చేసినట్లయితే మంచి ఫలితం వస్తుంది. ఎక్కువగా మహాలక్ష్మి అష్టకాన్ని ప్రతినిత్యం 11 సార్లు గనక పఠించినట్లయితే మీకు ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి ఉత్తరం గుంటూరు నుంచి కార్తిక గారు రాశారండి. కార్తిక గారు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం నవంబర్ 4, 1992 మధ్యాహ్నం 3:32 గుంటూరులో పుట్టారండి. కార్తిక గారు, మీరు ఇచ్చిన వివరాల ప్రకారం ఇది మీన లగ్నం అవుతుంది. కుంభరాశి జాతకులు. మీరు అడిగినటువంటిది ప్రశ్న అండి. స్థిరత్వం లేదంటున్నారు, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ యొక్క మీన లగ్న జాతకులకు పంచమ స్థానం ముందు కుజుడు నీచలో ఉండటం వల్ల అండి, పంచమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు 10 స్థానంలో ఉండటం వల్ల మానసిక ఆందోళన ఏర్పడుతుంది. వృత్తిలో ఈ యొక్క ధనస్థానానికి కారణమైనటువంటి కుజుడు బలహీనంగా ఉండటం వల్ల మీరు చేసేటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో దాంట్లో అభివృద్ధిలో ఆటంకాలు వస్తుంటాయి. ఎప్పుడు కూడా స్థిరమైన ఆలోచనలు ఉండవండి. ఎప్పుడు కూడా పరి విధాలుగా మీ యొక్క ఆలోచనలు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి అందువల్ల మీకు అభివృద్ధిలో ఆటంకాలు వస్తున్నాయి. కావున ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడికి పంచమ స్థానం నీచలో ఉందుకను కుజుడికి తప్పనిసరిగా పరిహారం చేసుకుంటూ ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ యథాశక్తి గనక జపముక్ష తర్పణ హోమదానం చేసినట్టు మంచి ఫలితం కలుగుతుంది. మీనలగ్న జాతకులకు పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు 10 స్థానంలో ఉండటం వల్ల కూడాను మీకు అభివృద్ధిలో ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి సోమవారం కూడా మానసిక వికలాంగులు కనుక యథాశక్తి గనక అన్నదానం గనక చేసినట్టు తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కార్తికేయ గారు, మీరు ధరించవలసిన రత్నం తెల్ల పగడాన్ని గనక ఉంగరపు వేలు గనక ధరించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ప్రశ్న రామేశ్వర శాస్త్రి గారు రాజమండ్రి నుంచి రాశారండి. ఆయన వివరాలు 15 జూలై 1992 ఉదయం 10:45 పుట్టారని రాశారండి. వారి సమస్య డబ్బు చేతిలో నిలబడట్లేదు, గృహయోగం లేదు, ఎందువల్లని రాశారండి. రామేశ్వర శాస్త్రి గారు, మీరు ఇచ్చిన వివరాల ప్రకారం ఇది ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం, కన్యా లగ్న జాతకులు. రాశి వచ్చేసి మీది మకర రాశి అవుతుంది. ఈ కన్యా లగ్న జాతకులకు ధనాధిపతి, కుటుంబ స్థానాధిపతి అనేటువంటి శుక్రుడు ఈ ధనాన్ని ఇవ్వడం జరుగుతుందండి. లాభస్థానంలో ఉన్నప్పటికీ అష్టమాధిపతి అనేటువంటి కుజుడితో చూడపడటం వల్ల మీకు ధనం అనేది నిలబడట్లేదు. ఈ ధనాధిపతి అనేటువంటి శుక్రుడు నవాంశలో నీచ స్థితిలో ఉన్నారండి. మీకు ధనయోగం కలగాలంటే తప్పనిసరిగా శుక్రగ్రహ ఆరాధన కనుక చేసినట్లయితే శాస్త్రి గారికి మీకు ధనం నిలబడుతుంది, మంచి స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది. మీకు గృహయోగం అనేది తొందరగా కలగట్లేదు. మీ జాతకంలో గృహయోగం, ధనయోగాలు కలగాలంటే తప్పనిసరిగా గురు శుక్రగ్రహాలకు గనక పరిహారం చేసినట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇదే కాకుండా అండి, వృత్తిలో స్థిరత్వం అనేది ఒక రవి, వ్యయాధిపతి అయినటువంటి రవి 4వ స్థానం ఉండటం వల్ల, అంటే మనకు ధనయోగం కావాలంటే వృత్తిలో కూడా మంచి అభివృద్ధి ఉండాలి, వృత్తిలో అభివృద్ధి ఉండాలంటే కనుక ధనయోగం ఉండాలి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ కాబట్టి మీకు జాతకంలో వ్యయాధిపతి అయినటువంటి రవి దశమ స్థానం, అంటే దశమలో ఉన్నటువంటి రవి మంచి ఉన్నత స్థితికి ఇస్తానంటారండి. కానీ వ్యాధిపత్యం కలగటం వల్ల ఆయన దశమ స్థానంలో కేతుతో ఇతి చెందడం వల్ల మీకు ప్రతికూల పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంది. వృత్తిలో అభివృద్ధి కూడా కలగట్లేదు. అందువల్ల మీకు ధనయోగం, గృహయోగం, వృత్తిలో మంచి అభివృద్ధి కలగాలంటే గురు, శుక్ర, రవి గ్రహాలకు గనక యథాశక్తి జపము, క్షీర తర్పణ హోమం దానం చేసి ఆ గ్రహాలకు ఆరాధన ప్రతినిత్యం గనక చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు పొందుతారు. మీరు ధరించవలసినటువంటి రత్నం అండి వజ్రము, తర్వాత పచ్చ గనక ధరించినట్టయితే 2 కలిపి మధ్యవేలికి గనక ధరించినట్టయితే ఉత్తమ ఫలితాలు పొందుతారు. శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. తదుపరి ఉత్తరం అండి శ్రీనివాస్ గారు సిద్దిపేట నుంచి రాశారు. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అండి. జూన్ 8, 1974 ఉదయం 9:30 సిద్దిపేటలో పుట్టారండి. శ్రీనివాస్ గారు అడుగుతున్నది ప్రశ్న అండి. ఆయన ఎంత సహాయం చేస్తామని కానీ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
వృత్తిలో అధికారుల నుండి వ్యతిరేకత ఉంది, తర్వాత ఏ విధంగా చూసుకున్న బంధుమిత్రులతో కలహాలు ఏర్పడుతున్నాయి, ఓవరాల్గా నా జీవితంలో ఉన్నత స్థితి కలగట్లేదని రాశారండి వారు. శ్రీనివాస్ గారు, మీరు ఇచ్చిన వివరాల ప్రకారం ఇది కర్కట లగ్నం అవుతుందండి. రాశి వచ్చేసి మీది ధనుసు రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం అవుతుంది. మీ జీవితంలో ఉన్నత స్థితి వెళ్ళబోవడానికి గల కారణాలు మనం తెలుసుకుందామండి. శ్రీనివాస్ గారు, ఈ యొక్క లగ్నానికి యోగకారకుడైనటువంటి కుజుడు పంచమ దశమాధిపతి అంటే 5, 10 స్థానాధిపతి అయినటువంటి కుజుడు లగ్న స్థానం ముందులో నీచలో ఉండటం జరిగింది. తర్వాత లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు 6వ స్థానం ముందు ఉన్నారు. ఎప్పుడైతే ఈ కర్కట లగ్న జాతకులకు యోగకారకుడైన కుజుడు నీచ స్థితిలో ఉంటారో వృత్తిలో ఎప్పుడు కూడా ఎదుగుదల ఉండదండి. మీరు అనుకున్న ప్రణాళికలు ఎప్పుడు కూడా సవ్యంగా సాగవు. తర్వాత లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు 6వ స్థానం ఉండటం వల్ల మీరు ఎంత పని చేసినా కానీ మీకు గుర్తింపు రాదు. తర్వాత ప్రతి పనిని కూడాను 6-7 సార్లు చేయవలసి వస్తుంది. ఎన్నో రకాల ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారు. అందువల్ల మీ జాతకంలో ఉన్నటువంటి యొక్క శని, కుజ, గురు, చంద్రుల యొక్క దృష్టిని గమనించుకుని మనం వాటికి గనక యథాశక్తి పరిహారాలు చేసినట్లయితే తప్పనిసరిగా మీకు మంచి ఫలితం కలుగుతుందండి. ప్రతినిత్యం కూడానండి కుజగ్రహ స్తోత్రాన్ని గనక మీరు 108 సార్లు పఠించినట్లయితే ఉత్తమ ఫలితాలు పొందుతారు. మీరు ధరించవలసిన రత్నం అండి తెల్ల పగడాన్ని గనక 3 క్యారెట్ల నుంచి 6 క్యారెట్ల వరకు మీ యొక్క రింగ్ ఫింగర్ గనక ధరించినట్లయితే వెండిలో కానివ్వండి బంగారంలో మీకు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ప్రతి మంగళవారం కూడానండి అందులు ఎవరైతే ఉంటారో అందులకు గనక ఆర్థిక సహాయం చేసినట్లయితే వారికి హాస్పిటల్ ఖర్చులు కావచ్చండి, తర్వాత ధన సహాయం అండి అన్నదానం గనక చేసినట్లయితే తప్పనిసరిగా కుజగ్రహ అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉన్నతమైన స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది. తదుపరి ఉత్తరం అండి వరంగల్ నుంచి నాగరాజు గారు రాస్తున్నారు. నాగరాజు గారు MA తెలుగు చేశారంటండి. తెలుగు పండిట్గా గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నారు, ఇంతవరకు రాలేదు అంటున్నారండి. ఈయన ఇచ్చిన వివరాల ప్రకారం ఆగస్టు 18, 1983 ఉదయం 8 గంటలకి వరంగల్లో పుట్టారని రాశారండి. నాగరాజు గారు, మీరు ఇచ్చిన వివరాల ప్రకారం ఇది మూల నక్షత్రం 1వ పాదం ధనుసు రాశి జాతకులు, లగ్నం సింహ లగ్నం అండి. ఎప్పుడైతే ఈ యొక్క లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి రవి లగ్నం ముందు ఉంటారో తప్పనిసరిగా ఆ నవాంశలు ఆయన ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందండి. కానీ ఎందువల్ల ఇంత డిలే అయింది? 1980లో పుట్టారు, 1983లో పుట్టారు, 30 సంవత్సరాలు. ఎందువల్ల డిలే అయిందంటే కనుక ఈ యొక్క జాతకానికి వ్యయాధిపతి అయినటువంటి చంద్రుడు పంచమ స్థానం ఉంటాము. ఈ యొక్క జాతకానికి యోగకారకుడైనటువంటి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు అంటే ఓవరాల్ సక్సెస్ ని సూచించేటువంటి కుజుడు వ్యయ స్థానం ముందు నీచలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క జాతకంలో కనుక కుజుడు వ్యయ స్థానంలో ఉంటారో, యోగకారకుడైనటువంటి కుజుడు వ్యయ స్థానంలో ఉంటారో మీ అన్ని పనులు కూడా లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వ్యయాధిపతి అయినటువంటి చంద్రుడు పంచమ స్థానం ముందు ఉండటం వల్ల మీరు అనుకున్నటువంటి ప్రణాళికలు సరైన సమయానికి జరగవు. ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటి మహర్దశ రవి మహర్దశ అండి. తప్పనిసరిగా మీకు గవర్నమెంట్ జాబ్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కేతువు, కుజ, చంద్రగ్రహాలకి జపము, క్షీరతర్పణ హోమము దానం చేసి మీరు గనక ప్రతినిత్యం కూడాను కుజ చంద్ర స్తోత్రాన్ని గనక 108 సార్లు పఠించినట్టయితే తప్పనిసరిగా మంచి ఫలితం పొందుతారు. ప్రతి సోమవారం కూడాను రుద్రాభిషేకం గనక ఒక 6 సోమవారాలు గనక చేసినట్టయితే మీ జాతకంలో ఉన్నటువంటి కర్మ దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రతి మంగళవారం కూడానండి ఈ యొక్క అందులు ఎవరైతే ఉంటారో వారికి ఆర్థిక సహాయం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. నాగరాజు గారు, మీరు ధరించవలసిన రత్నం అండి పగడాన్ని 3 క్యారెట్లు గనక మీ ఉంగరం వేలు గనక ధరించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు.